ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు చెందిన ఆస్తులను ఇప్పటికే ఈడీ సీజ్ చేసింది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. వీళ్ళే సెలబ్రిటీస్, అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్ళు ఆదర్శనీయమైన ఆటగాళ్లు అసలు ఎలా అవుతారు అని ప్రశ్నించారు ఆయన. బెట్టింగ్ మహమ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు సజ్జనార్. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న ఈ బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నిటికీ బాధ్యులు కారా అని నిలదీశారు. సమాజ మేలు కోసం యువత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి 4 మంచి మాటలు చెప్పండి, అంతేకాని మిమ్మల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవ పట్టించి వారి ప్రాణాలను తీయకండి అని సెలబ్రిటీస్ కు విజ్ఞప్తి చేశారు సజ్జనార్. సజ్జనార్ చేసిన ఈ కమెంట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ మనం సజ్జనార్ వైఖరి చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ కు విరుద్ధంగా ఆయన ప్రచారం చేస్తూనే ఉన్నారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను ఒక విధంగా వైరల్ చేసింది కూడా ఆయననే. సో ఇప్పుడు ఇటు క్రికెటర్స్, సెలబ్రిటీ క్రికెటర్స్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చి బ్యాన్ చేయడం జరిగింది. భారతదేశంలో ఇక మీద బెట్టింగ్ యాప్లు లీగల్ కాదు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈడీ నిన్న క్రికెటర్లకు సంబంధించి దాదాపు 11 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడం జరిగింది. శిఖర్ ధావన్ తో పాటు సురేష్ రైనా ఇద్దరికి సంబంధించి బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేశారు. కాబట్టి ఆయన గతంలోనే విచారణకు కూడా హాజరు కావడం జరిగింది. కాబట్టి వీరికి సంబంధించిన ఆస్తులను ఈడీ జప్తు చేస్తూ నిర్ణయం తీసుకొని నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన సజ్జనార్ మళ్ళీ స్పందించాడు. అంటే ఆయన కంటిన్యూగా బెట్టింగ్ యాప్స్ పైన ఒక ఉద్యమం లాగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎంతో మంది అమాయకులు దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ల వద్ద చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా బెట్టింగ్ యాప్ లో కూరుకుపోయి అప్పుల బారిన పడ్డారని చెప్పేసి కూడా ఆయన బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తున్నాడు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లకు మళ్ళినట్టు యువకులు చాలా మంది చెప్పడం జరిగింది. తమకు సంబంధించిన అభిమాన హీరోలు కావచ్చు, క్రికెటర్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ వీరందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయడం వల్లే తాము అవి లీగల్ అనుకొని అందులో డబ్బులు పెట్టి మోసపోయాము, ఆ డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మనం చాలా చూసాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది బెట్టింగ్ యాప్ల వల్ల చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇద్దరు క్రికెటర్లకు సంబంధించి సజ్జనార్ మళ్ళా ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. వీళ్ళేం సెలబ్రిటీలు, అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్ళు ఆదర్శనీయమైన ఆటగాళ్ళు ఎలా అవుతారని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. బెట్టింగ్ మహమ్మారికి వ్యసన పరులు అయినటువంటి ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజాతుల నాశనం చేసుకున్నారని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. అయితే వేలాది మంది అభిమానులు ఉండే ఈ సెలబ్రిటీలు ఇలా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసి చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా ప్రయత్నం చేశారు. కాబట్టి వీరిపైన వీళ్ళు సెలబ్రిటీలు ఎలా అవుతారని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికనైతే ప్రశ్నించడం జరిగింది. సమాజం మేలు కోసం యువత ఉన్నత స్థానాలు చేరుకోవడానికి 4 మంచి మాటలు చెప్పండి, అంతేకాని మిమ్మల్ని అభిమానించే వాళ్ళను తప్పుదోవ పట్టించి వారి ప్రాణాలు తీయకండి అని చెప్పేసి కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు సజ్జనార్ చేయడం జరిగింది. ఇంకా కంటిన్యూగా బెట్టింగ్ యాప్స్ పై ఆయన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి కూడా గతంలోనే ప్రకటించడం జరిగింది. Yes, thank you, Suresh.